నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఢంకా మోగించడంతో తమిళనాడు అంతటా విజయ్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే ఆయన విజయానికి వెన్నుదన్నుగా ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే పుత్రుడు ఆ రేంజ్లో సక్సెస్ సాధించిన తర్వాత ఏ తండ్రికైనా పుత్రోత్సాహం అనేది ఎందుకుంటుంది చెప్పండి. మరి అలాంటి తండ్రి ముందుగా డైరెక్టరు, ఆ తర్వాతే ఆయన విజయ్ని సినిమాల్లోకి తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా. మన తెలుగులో కూడా ఆయన 3 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఓవరాల్గా 70కి పైగా సినిమాలేమో డైరెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి విజయ్ గురించి ఇప్పుడు ఎంత చర్చ జరుగుతుందో ఆయన తండ్రి గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది. ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా మన ముందు మన కన్నవాళ్ళు ఎదిగినప్పుడు ఆ విజయాన్ని 10 మంది వచ్చి ఆ తండ్రితో చెప్పినప్పుడు అది మాటల్లో చెప్పలేము. ప్రస్తుతం విజయ్ తండ్రి అదే సంతోషంలో ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ముందుగా ఏం చెప్తారు? ఆయన ఈ 2026లో ఈ విజయాన్ని 2020లోనే ఊహించినటువంటి దార్శనికుడు ఎస్ఏ చంద్రశేఖర్ గారు. ఓకే. కాకపోతే 2020లో ఆయనే రాజకీయ పార్టీ ప్రకటిస్తాను, రాజకీయ పార్టీ నెలకొల్పుతాను అంటే మా తండ్రి నెలకొల్పే రాజకీయ పార్టీతో నాకు ఏ సంబంధం లేదని కుండబద్దలు కొట్టిన వాడే విజయ్. పార్టీ కదా. అలా ఆ రోజు మరి తండ్రి అభిప్రాయాన్ని ఆ రోజు ఆయన అభిప్రాయంతో విభేదించి ఏకీభవించని విజయ్ గారు ఇప్పుడు పార్టీ పెట్టి పార్టీ నెలకొల్పి ఆయన విజయదుందుభి మ్రోగించిన తర్వాత ఇవాళ ఎస్ఐ చంద్రశేఖర్ గారు ప్రశాంతంగా ఉన్నారు. ఆయన అసలు విజయ్ గారు పార్టీ నెలకొల్పి ఆయన ఉధృతంగా ప్రచారం చేస్తున్నా, ఎక్కడ పర్యటిస్తున్నా కూడా ఎస్ఐ చంద్రశేఖర్ గారు మాత్రం అసలు నిర్మలంగా ఉన్నారు. ఆయన ధీర గంభీరంగా ఉండిపోయారు. ఆయన అంటే ఈ సాధించే విజయాన్ని ముందే ఊహించినటువంటి వ్యక్తి కావడంతో ఆయన ఏంటంటే ఎక్కువగా ఉత్సాహపడకుండా తన ఆనందాన్ని ఆయన ఒక విధంగా చెప్పాలంటే అణిచిపెట్టుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన తన జీవితాన్ని ప్రారంభించాడు. క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. 1945లో జన్మించిన ఎస్ఏ చంద్రశేఖర్ గారు హిందువు అయినటువంటి నిర్మాత సుబ్రహ్మణ్యం గారు ఆయన కుమార్తె శోభని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శోభ గారు మంచి రచయిత్రి తమిళంలో. ఆవిడ 50కి పైగా సినిమాలకి కథలు అందించారు ఆవిడ. ఈయన 78లో ఆయనకి దర్శకుడిగా అవకాశం రావడానికి ముందు 2 వరుస సంఘటనలు ఆయన జీవితంలో చాలా ప్రభావవంతమైన పాత్ర పోషించాయి. అదేంటంటే ఆయన శివాజీ గణేషన్ గారు హీరోగా ఉన్నటువంటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ లిప్ సింక్ అవ్వలేదంట. శివాజీ గణేషన్ గారు పాట పాడుతున్నప్పుడు లిప్ సింక్ అవ్వకపోతే ఏ అసిస్టెంట్ డైరెక్టర్ అయినా వెళ్ళి డైరెక్టర్కి చెప్పి, లేకపోతే కొరియోగ్రఫీ చేస్తుంటే చెప్పి కట్ చెప్పండి అని చెప్తారు. ఈయనే కట్ చెప్పేసి ఈయనే రీటేక్ అన్నాడు అనమాట. అనేటప్పటికి శివాజీ గణేషన్ గారు ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి దేనికంటే లిప్ సింక్ అవ్వట్లేదు అంటే సరి చూసుకుని చాలా బాగా అబ్జర్వ్ చేసావు నువ్వు అని అభినందించాడంట శివాజీ గణేషన్. 1975లో నాళై నమ్మదే అనే సినిమా సేమ్ ఎంజి రామచంద్రన్ గారిది సేమ్ పరిస్థితి, లిప్ సింక్ అవ్వట్లేదు. సేతుమాధవన్ గారు డైరెక్టర్, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. అయినా సేతుమాధవన్ గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్, జూలీ లాంటి సినిమా తీసినటువంటి దర్శకుడు సేతుమాధవన్ గారు. ఈయనే కట్ చెప్పేసి రీటేక్ అన్నాడు అనమాట. ఎంజీఆర్ గారు ఎందుకు అని చూస్తే లిప్ సింక్ అవ్వట్లేదంటే ఆహా అనేసి సరే అని ఆయన సరి చూసుకుని సరిగ్గా లిప్ సింక్ అయ్యేలాగా ఆయన మూమెంట్ ఇచ్చేసిన తర్వాత ఏమో అభినందించకుండా వెళ్ళిపోయాడంటే ఎంజీఆర్ గారు. మరుసటి రోజు ఫ్లోర్లోకి వస్తుంటే ఇవాళ నుంచి నేను రావద్దని చెప్పారు, నీకు డిసిప్లిన్ లేదని ఎంజీఆర్ ఫీల్ అయ్యారు. నువ్వు డైరెక్టర్కి చెప్పాలి, కొరియోగ్రాఫర్కి చెప్పాలి, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు కట్ చెప్పి నువ్వు రీటేక్ అభిమానం ఎంజీఆర్ని రావద్దని చెప్పారు, ఇళ్ళని పంపించేశారు. ఓకే. ఈ 2 సంఘటనలు ఆయన మీద చాలా ప్రభావం చూపించాయి. ఆయన 78లో ఆయనకు ఒక సినిమా అవకాశం వచ్చి సరిగ్గా ఆడలా, సోసోగా ఆడింది. ఆ తర్వాత ఆయన ఇబ్బంది పడుతుంటే శోభ గారే కథ రాశారు, సట్టంబోరు ఇరుట్టరై. 20 మంది నిర్మాతలు రిజెక్ట్ చేశారు దాన్ని. 21వ నిర్మాత పేరు చిదంబరం. ఆయన ముందుకు వచ్చి ఆయన విజయకాంత్ని హీరోగా పెట్టి ఆ సినిమా తీసి తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యి విజయకాంత్ను ఓవర్ నైట్ స్టార్ట్ చేసింది అక్కడ తమిళనాడులో. ఓకే. అదే తెలుగులో చట్టానికి కళ్ళు లేవు, న్యాయ ఇల్లిదా అని కన్నడంలో, అక్కడ ఈయన 3 భాషల్లో ఈయన డైరెక్ట్ చేశాడు. ఎస్ఐ చంద్రశేఖర్ గారు 3 భాషల్లో సూపర్ హిట్. హిందీలో, మలయాళంలో ఎవరు డైరెక్ట్ చేశారు నాకు గుర్తులేదు. మలయాళంలో కూడా సినిమా
అక్కడ రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయింది. హిందీలో అంధాకానం తాతినేని రామారావు గారు డైరెక్ట్ చేశారు. రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు నటించారు. అట్లూరు పూర్ణచంద్రరావు గారు తీశారు. అలా ఈయన చిరంజీవి గారితో చట్టానికి కళ్ళులో ఇక్కడ సూపర్ హిట్ కావడంతో అక్కడ విజయకాంత్ గారితో తీసిన మరొక సినిమా వీరిట్టు బోరు కన్నగి అని, అది పల్లెటూరు మనగాడుగా చేశారు. విజయకాంత్ గారి హీరో, అక్కడ ఇక్కడ చిరంజీవి గారి హీరో. అది సూపర్ హిట్. కన్నడం నుంచి తీసుకొచ్చిన దేవాంతకుడు, అది తీసుకొచ్చి ఎస్ఏ చంద్రశేఖర్ గారి దర్శకత్వంలో కన్నడ సినిమా అది తీసుకొచ్చి నారాయణరావు గారి నిర్మాత, దమయంతి ఆర్ట్ ప్రొడక్షన్స్, అది సూపర్ హిట్. 3 సూపర్ హిట్లు చిరంజీవి గారికి ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఇచ్చారు తెలుగులో. చాలా మందికి ఎస్ఏ చంద్రశేఖర్ గారు 3 సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ని వెంటనే ఎవరికి గుర్తు కూడా రాదు. అవును, 70 సినిమాలు డైరెక్ట్ చేశారు ఆయన. 92 వరకు నాన్ స్టాప్గా డైరెక్ట్ చేస్తూనే ఉన్నారు. 92లో విజయ్ని ఏదైతే ఆయన పరిచయం చేశారో ఆ రోజు నుంచి విజయ్ యొక్క కెరీర్ మీద దృష్టి పెట్టాడు. 10 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఈ 92 ముందు విజయ్ని హీరో చేయడానికి ముందు ఈయన దర్శకుడిగా ఆయన విజృంభిస్తున్నటువంటి సమయంలో, అంటే విజయకాంత్, ఎస్ఏ చంద్రశేఖర్ అంటే సూపర్ హిట్ సినిమా అనేది ఒక నానుడు అనమాట అక్కడ. ఆ పరిస్థితుల్లో ఈయనేంటంటే ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా మాట్లాడేసేటటువంటి ఒక వ్యక్తి, అస్సలు ఏది దాచుకోడు అనమాట. కొన్ని సినిమాల్లో నటించాడు కూడా ఆయన. ఈయన 1987 వరకు ఆపకుండా ఆగకుండా ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రి 13 సంవత్సరాల పాటు. అది 12వ సంవత్సరం పూర్తయి 13వ ఏడాది. ఆ సంవత్సరం ఏమైందంటే కరుణానిధి గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, జైల్లో వేశారు. ఈయన చాలా కోపం వచ్చేసింది. ఎస్ఏ చంద్రశేఖర్ గారికి కోపం వచ్చేసింది. అరే ఏంటిది, కరుణానిధి గారు అసలు ప్రతిపక్షంలో లేరు, ప్రతిపక్ష పాత్ర పోషించినా అసలు పాలక పక్షం ఎంజి రామచంద్రన్ గారు కదా, ఈయనేం తప్పు చేశాడే, నేను ప్రశ్నిస్తున్నాడు, రాస్తున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు అని తీసుకెళ్ళిపోయి ఈయన తీసుకెళ్ళి జైల్లో పెడతారా? ఒక సినిమా డైరెక్ట్ చేసుకోవాలని ఇది న్యాయమా అనేది ఆవిడ శోభా గారే కథ, అది ఎంత ఏర్పాట్లు చేసుకుని ఎంజీఆర్ ఎప్పుడైతే కరుణానిధి గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడో నీతిక్కు దండనై అని ఒక సినిమా తీస్తా. ఇప్పుడు ఈ సంఘటనలన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చరణ్ రాజు, రాధిక, నీళల్గల్ రవి వీళ్ళందరినీ పెట్టి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పేపర్లలో సినిమా తీశాడు ఈయన. సినిమా తీసేది ఎంజీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరుణానిధి గారిని సమర్థిస్తూ సినిమా తీసి 1987 మే 1 విడుదలై సినిమా సూపర్ హిట్ అయ్యేటప్పటికీ ఓకే, సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిపోయిన సినిమా హాళ్ల దగ్గర ఏఐఏడీఎంకే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇది మమ్మల్ని వ్యతిరేకిస్తూ, మమ్మల్ని చాలా మా మీద దుష్ప్రచారం చేస్తూ తీసిన సినిమా, దీనిని బ్యాన్ చేయాలి అని చెప్పి గొడవలు చేస్తున్నారు. చేస్తుంటే ఈయన వెళ్ళి చల్లగా కుటుంబ సభ్యులతో వెళ్ళి కాశ్మీర్లో సెటిల్ అయ్యాడు అనమాట. కరుణానిధి గారు ఫోన్ చేసి, నువ్వు ఇక్కడ అగ్గి ముట్టించేసి నువ్వు అక్కడ వెళ్ళిపోయి కాశ్మీర్లో కూర్చుంటావా, రా ముందు రేపు అసెంబ్లీలో దీని గురించి చర్చ ఉంది, నువ్వు నాకు అందుబాటులో ఉండాలి కదా, నువ్వు ఏం తీసావో నాకు తెలియాలి కదా, రా ముందు నువ్వు అక్కడి నుంచి అంటే, అక్కడి నుంచి చెన్నై వచ్చిన తర్వాత అసెంబ్లీలో వీళ్ళే గెలిచారు. ప్రభుత్వం ఓడిపోయింది, వీళ్ళే గెలిచారు. సినిమా ఆడింది, చాలా బాగా ఆడింది, ఆడుతోంది, సినిమా ఆడుతోంది. ఈలోపు ఏమైంది, ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. వాస్తవానికి సినిమా బాగా ఆడుతోంది. ఎంజి రామచంద్రన్ గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. తిరుపూర్ ఎమ్మెల్యే మణిమారన్ ఉండేవాడు, మణిమారన్ నుంచి చెప్పాడు, తీసుకురా ఎస్ఏ చంద్రశేఖర్ని నా దగ్గరికి. ఇంకా అర్థమైపోయింది, ఎంజీఆర్ రమ్మన్నారంటే ఎంజి రామచంద్రన్ గారు ఏంటంటే ఇట్లా ఎవరినైనా రమ్మన్నారంటే తమిళనాడులో ఎవరిని అడిగినా చెప్తాను, బెల్ట్ తీసుకొని కొడతాడు అనమాట ఎంజి రామచంద్రన్ గారు. ఓకే, ఆయన షర్ట్ తీసి హ్యాంగర్కి తగిలించి పంచె పైకి ఎగ్గట్టి బెల్ట్ తీసుకొని కొడతాడు. దెబ్బలు తినాల్సిందే. అందుకు పిలిచారని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. కొట్టడానికి పిలుస్తున్నాడు ఎంజీఆర్, మనం వెళ్ళి దెబ్బలు తినాలి అని ఫిక్స్ అయిపోయి మణిమారన్ కొట్టడం అయితే గ్యారంటీ అన్నా, నువ్వు ఫిక్స్ అయిపోయారా, మెంటల్గా ప్రిపేర్ అయ్యిరా నువ్వు అని చెప్తే ఈయన ప్రిపేర్ అయిపోయాడు మానసికంగా. కొడతాడైనా, నేను దెబ్బలు తినాలి అని బయలుదేరుతుంటే ఇది తెలుసుకుని ఒక జర్నలిస్ట్ వచ్చాడు. సార్ నేను కూడా వస్తాను సార్ మీతో పాటు, కింద ఉంటాం మెట్ల దగ్గర, ఆయన పైకి పిలుస్తాడు మిమ్మల్ని. ఆయన మామూలుగా కొట్టినా కొంచెం గట్టిగా కొట్టినా వెలుపలికి వచ్చేటప్పుడు మాత్రం మీ చొక్కా ఇంకా చించేసుకుని బయటికి రండి సార్, అది ఫోటో తీసి వేద్దాం సార్, మామూలు సింపతి రాదు అసలు మీకు, మీరు ఏమనుకుంటున్నారు, పదండి సార్ నేను వస్తానని ఈడు ఫోటోగ్రాఫర్ వచ్చి, ఫోటో జర్నలిస్ట్ ఆ మెట్ల కింద ఉన్నాడు అనమాట. మణిమారన్ గారు పైకి తీసుకెళ్ళిన తర్వాత ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి కదా, మణిమారన్ నువ్వు వెళ్ళి కింద కూర్చో అన్నాడు. ఈ వైపు చూశాడంట, ప్రిపేర్డ్గా ఉండు అని చెప్పేసి కిందకు డోర్ వేసుకుని కిందకు వచ్చిన తర్వాత ఎంజి రామచంద్రన్ గారు, ఎన్న తమ్మి సౌఖ్యమా అని మొదలెట్టి, చూశాను బాగా తీసావు సినిమా, బాగున్నాయి డైలాగ్స్ అవి, నేను మధురం మీట సుందర పాండ్యన్ అని ఒక సినిమా చేశాను, అది నా లాస్ట్ సినిమా తమిళంలో, సంక్రాంతికి వచ్చేప్పుడు సరిగ్గా ఆడలేదు, ఒక ఫెయిల్యూర్తో ముగించాను కెరీర్ అని నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నీ సినిమా చూసిన తర్వాత నీతిక్కు దండనై నువ్వు ఒక స్క్రిప్ట్ చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది,
అదే మీరు ఇప్పుడు నటిస్తారా అన్నట్టు. అవును, నటిద్దాం అనుకుంటున్నాను నేను. నటించి ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత సినిమాలు ఇంకా లేవు అని చెప్దామని అనుకుంటున్నా. ఒక్క సినిమాలు నటించాలని నాకు నీ సినిమా చూసిన తర్వాత అనిపించింది, నువ్వు చాలా బాగా తీసావు, ఓకే, ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్స్పెక్ట్ చేయింది, నువ్వు కథల మీద వర్కౌట్ చేయి తమ్మి అని చెప్పిన తర్వాత చాలా నింపాదిగా బయటకు వచ్చిన తర్వాత వీడు వెయిటింగ్ కదా ఫోటో జర్నలిస్ట్, ఏంటి సార్ ఆర్డినరీగా మామూలుగా వస్తున్నట్టు, ఆయన కొట్టడానికి పిలవలేదయా, కథ కావాలని అడిగాడు, కథ చెప్పమన్నాడు ఆయన. కానీ కొన్ని నెలలకే ఎంజీఆర్ గారు పరంపదించారు. ఈయన 5-6 కథల మీద కూర్చున్నాడు, ఆయన కసరత్తు చేశాడు, ఆయన మహానుభావుడు. అయితే ఆయన పరంపదించడం జరిగింది. అయితే ఎస్ఏ చంద్రశేఖర్ గారు విజయ్ని హీరోగా నిలబెట్టడం, విజయ్ని 2 ఏళ్లకి 3 ఏళ్ళకి ఒకసారి విజయ్ గ్రాఫ్ పెరిగేటటువంటి సినిమాలు నిర్మించడం ఎస్ఏ చంద్రశేఖర్ గారు చేశారు. ఓకే, ఎస్ఏ చంద్రశేఖర్ గారు నిర్మిస్తూ శోభా గారు ఆవిడ డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా 2 ఉన్నాయి. అట్లా ఈ కుటుంబం అంతా సినిమా పరిశ్రమతో అనుబంధంగా వాళ్ళు పులగంగా కలగలిసిపోయినటువంటి కుటుంబం. నాకు ఎన్టీ రామారావు గారి కెరియరు, విజయ్ కెరియర్ చూస్తే నాకు ఒక సామ్యం కనిపించింది. 49 నుంచి 82 రామారావు గారి కెరియర్ తీసుకుంటే 32 ఇయర్స్, 49 to 1982. విజయ్ కెరీర్ తీసుకుంటే 1992 నుంచి 2026, 32 సంవత్సరాలు. సరిగ్గా 32 సంవత్సరాలకి రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకుని మనం రాజకీయాలకు వెళ్ళాలి అని ఆలోచించి ఖచ్చితంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క మనోభావాలను అతను పసిగట్టి ప్రజలని ఈరోజు ఈ దిశగా మరల్చడానికి ముందే విజయ్ గారు ఎవరూ ఊహించని విధంగా గత 15 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలను చాప కింద నీళ్ళలాగా నిర్వహించుకుంటూ ఈ సేవా కార్యక్రమాల్లో మళ్ళీ ఎస్ఏ చంద్రశేఖర్ గారు వీళ్ళు పాలు పంచుకుంటూ అభిమానులందరినీ కార్యదీక్షపరులుగా వాళ్ళని తీర్చిదిద్ది, ఇక్కడ మరీ ముఖ్యంగా ఒక విషయం గుర్తు చేయాలి సంజయ్ గారు, ఆ మధ్య జరిగినటువంటి బహిరంగ సభలో అంతమంది మరణిస్తే దాని తాలూకు వ్యతిరేకత ఏదైనా, దాని తాలూకు ఆ సంఘటనల యొక్క సమాహారం ఏదైతే ఉందో దానిని ప్రజలు ఎక్కడైనా పూర్తిగా దానిని తీసుకుని విజయ్ గారి మీద ఆ వ్యతిరేకతను ప్రదర్శిస్తారేమో అని అనుకుంటే దానిని ఒక దుస్సంఘటనగానే, ఒక యాక్సిడెంట్గానే వాళ్ళు భావించి ఈవేళ విజయ్ గారికి వాళ్ళు కట్టినటువంటి పట్టం మాత్రం అద్భుతమైనటువంటి పట్టం అండి. అది ఆ తండ్రి కన్న కళ. ఖచ్చితంగా నా కొడుకు ఒకరోజు ఈ రాజ్యానికి రాజవుతాడని ఎస్ఏ చంద్రశేఖర్ గారు కన్న కళని ఇవాళ ఎస్ఏ చంద్రశేఖర్ గారి గురించి అందుకే మాట్లాడాలనుకున్నాను నేను. ఓకే, అది నిజంగా తండ్రి కూడా అనుకున్నాడో లేదో, అంటే పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అనుకున్నారు కానీ ఏం సౌండ్ ఫస్ట్ టైం చేస్తాడనేసి అని. బట్ ఇప్పుడు విజయ్ చేసిన ఆ సౌండ్ కేవలం తమిళనాడుకి పరిమితం కల దక్షిణాది రాష్ట్రాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒత్తిడి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఆ ఒత్తిడి చాలా పెరుగుతుంది. మాట్లాడదాం సార్, దాని గురించి కూడా మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంజయ్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.